హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు ఈ మధ్య కాలంలో సిలిండర్ల గురించి అందరూ వింటానే ఉన్నారు కదా. రెగ్యులర్గా మీకు ఒక మంచి చిట్కాతో, ఒక ఐడియాతో, మీకు ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చిందండి. సుప్రజ గార్డెనింగ్ కుకింగ్ అనే మీకు మంచి ఇంట్రెస్ట్గా గ్యాస్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా పొదుపు చేసుకోవాలనే దాని గురించి, సిలిండర్ త్వరగా అయిపోతుంది, చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ డబ్బులు సేవ్ ఎలా చేసుకోవాలనేది మీకు వీడియోలో చూపించబోతుందండి. ఏమి లేదండి, చాలా ఈజీ అండి. ఫస్ట్ మనం చేయాల్సిన చిన్న చిన్న టిప్స్ అండి. మనం అన్నం వండుతున్నా కానీ లేదంటే చిన్న చిన్న వంట చేసుకునేటప్పుడు మనం ఇలా పెట్టేసేసి అన్నం గ్యాస్ పెట్టేస్తుంటాం కదా, అలాంటప్పుడు చిన్న మూత పెట్టేసేయండి. వేడికి కూడా బయటికి పోకుండా వంట త్వరగా కూడా అయిపోతుంది, గ్యాస్ తక్కువ ఖర్చు అయిపోతుంది. ఇంకా మీకు అలాంటివి గ్యాస్ సేవింగ్ కూడా కలిసి వస్తుందండి. మీకు ఇంకొక విషయం, నెక్స్ట్ టిప్ 2 వచ్చేసేసి చిన్న బర్నర్ ఉంటుంది కదా, చిన్న గ్యాస్ స్టవ్. ఇప్పుడు గ్యాస్కి 2 ఉంటాయి కదండి, 2 ఉంటాయి కదా. రెండిట్లో ఫస్ట్ మనం చిన్నదే ఎక్కువ వాడుకునేటట్టు చూసుకుంటే మంచి. మనకు బర్నర్ ఇలా చేసుకుంటే గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది, తగ్గుతుందని కూడా. చిన్న చిన్న పని కోసం పెద్ద మంట అవసరం లేదండి, చిన్నదే పెట్టుకుంటూ వస్తే మనకి గ్యాస్ అనేది కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ 3 వచ్చేసేసి, మనం ప్రెషర్ కుక్కర్లో ఎక్కువగా వాడుతుంటాం కదా, అలాంటప్పుడు ప్రెషర్ కుక్కర్లో తొందరగా వేస్తే పప్పులు కానీ, ఆలుగడ్డలు కానీ, కూరగాయలు కానీ కుక్కర్లో వేసేసి త్వరగా ఉడికిపోతాయి, గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. బర్నర్లు మూసుకుపోతుంటాయి కదండి, సరిగ్గా మంట రాక. టిప్ 4 మీకు ఇంకో చూపిస్తానండి. ఈ బర్నర్లు అనేవి మూసుకుపోతుంటాయి కదా, సరిగ్గా మంట రావు కదా, అందుకోసం మీకు రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం, వీటిపైన ఏమైనా ఆయిల్ మరకలు అలా పడినప్పుడు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం, తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి మళ్ళీ బర్నర్లు అనేది మంట కూడా చాలా బాగా వస్తుందండి. ఇట్లా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ టిప్ 5 వచ్చేసేసి, మీకు ఫ్రిడ్జ్లో మనం ఎక్కువ నెక్స్ట్ 5 వచ్చేసేసి, ఎక్కువగా మనం కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టి వంట చేస్తుంటాం కదండి. అప్పటికప్పుడు వంట చేసుకోవడానికి ముందుగానే మనం కూరగాయలు కానివ్వండి, దోసపిండి కానీ, ఇడ్లీ పిండి కానీ నేరుగా స్టవ్ మీద పెట్టకుండా కొద్దిసేపు బయట పెట్టేసి తర్వాత వంట చేసుకోవడానికి గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టుకున్న వెంటనే మనకి ఫ్రిడ్జ్ కూడా ఎక్కువ కూలింగ్ మీద ఉంటే మంట కూడా అంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నది కదా, అలా కాకుండా మనం తీసిన వెంటనే చేసుకోకుండా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పక్కన పెట్టేసేసుకొని స్టవ్ అనేది వంట స్టార్ట్ చేసుకుంటే గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది, వంట కూడా తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ మనకి టిప్స్ వచ్చేసేసండి, ముందుగా అన్నీ మనం రెడీ చేసేసుకొని వంట కూడా మొదలు పెట్టేసేసుకుంటే కూడా కూరగాయలు కట్ చేసేసుకోవడం, మసాలాలు కానీ అన్నీ రెడీగా పెట్టేసేసుకొని స్టవ్ మీద అన్నీ మధ్యలో ఎత్తుక్కోకుండా అన్నీ పక్కనే స్టవ్ పక్కనే పెట్టేసుకుంటే కూడా ప్లానింగ్ కూడా చాలా కరెక్ట్గా కలిసి వస్తుంది, టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది. అన్నిటికీ చాలా మంచి టిప్స్ కాదండి, ఈజీగా కూడా తొందరగా ఫాస్ట్గా అయిపోవడానికి కూడా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉండాలండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసండి, తక్కువ నీటిలో మనం రైస్ వండేటప్పుడు కూడా, మనం రైస్ వండుతాం కదా, మనం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని నీళ్ళు ఎక్కువ పోయకుండా ఎక్కువసేపు మరిగించకుండా తక్కువ మంట మీదే తక్కువ వాటర్ వేసుకొని తగినంత వాటర్ పోసుకొని దాన్ని వాడుకోవడం వల్ల కూడా కర్రీ తొందరగా అయిపోతుంది. రైస్ కానివ్వండి, కర్రీస్కి కానీ మనకి ఎంత వాటర్ కావాలో అంత వాడుకుంటేనే గ్యాస్ కూడా తొందరగా ఉడికిపోతాయి కదండి రైస్. అలాంటివి మనం ఎంత సేవ్ చేసుకోగలిగితే అంత మంచిదండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, ఒక్కోసారి మనం కొంచెంగా కాకుండా ఒక్కోసారి ఎక్కువ వండి పెట్టేసేసుకుంటే, ఉదయాన్నే పిల్లలకి క్యారేజీలు అలా చేస్తారు, అలా కాకుండా ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, మనం మార్నింగే చేసి పెట్టేసేసుకున్నాం అనుకోండి, మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అంటే వాళ్ళకి ఒక తడ వంట చేసుకోవడం, మనకు ఒక తడ వంట చేసుకోవడం కాకుండా మార్నింగ్ ఒకే తడ వంట చేసి పెట్టేసుకుంటే కూడా గ్యాస్ కూడా చాలా వరకు మనం ఎక్కువ వండుకోకుండా గ్యాస్ సేవింగ్ కూడా చాలా వరకు మిగులుతుంది కదండి. ఇలా ఎక్కువ సేవ్ చేసుకోకుండా ఎక్కువగా గ్యాస్ చేసేసుకోవడానికి కూడా చాలా వరకు ఉపయోగపడతాయండి, గ్యాస్ తక్కువగా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసండి,
మనం వేడిగా ఉన్నప్పుడే మరి ఇప్పుడు వంట చేస్తుంటాం కదండి. వంట చేసేటప్పుడు స్టవ్ కొంచెం ఒక గిన్నె తీసి ఇంకో గిన్నె పెట్టేసుకుంటే గ్యాస్ కూడా తొందరగా మన గిన్నెలు కూడా తొందరగా హీట్ ఎక్కిపోతుంటాయి. తొందరగా వంట మనకి రెడీగా కూడా మరో గిన్నె పెట్టేసామనుకో తొందరగా ఫాస్ట్గా కూడా గిన్నెలు కూడా వేడెక్కేసిపోతుంటాయి అనమాట. మనం వెంటనే పెట్టేస్తుంటే అలా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ప్లస్ మనకి గిన్నె వంట చేసుకునే ఇప్పుడు ఈ వంట చేసినాక పక్కన వేరే గిన్నె పెట్టేస్తాను కదా, అలా పెట్టేసుకుంటే కూడా మనకి గ్యాస్ వేడి మీద ఉంటుంది కదా, ఆ వేడి మీద వచ్చేసేసి మనకి వెంటనే వేరే గిన్నె పెట్టినా కూడా గిన్నె కూడా హీట్ ఎక్కిపోతుంది కదా, అలా చేసుకున్నా కూడా మన గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అయిపోతుంది. ఎక్కువ మనం పల్చాటి గిన్నెలు కాకుండా కొంచెం లావుగా ఉండేటివి పెట్టుకుంటే కూడా గిన్నెలు ఎక్కువగా కూడా మంట బాగా వస్తుంది. తొందరగా కూడా వంట అనేది ఎక్కువ మనం గిన్నెల కింద మనం ఇట్లా మంట పెడతాం కదండి, బయటికి రాకుండా ఇదిగోండి ఇప్పుడు మంట బయటికి రాకుండా మనం మంట తగ్గించేసుకొని తక్కువ ఎంత అవసరమో అంతే వాడుకొని మనం గ్యాస్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి. ఎక్కువ మంట అనేది తర్వాత మూతలు కూడా పెట్టుకోవడానికి కూడా ట్రై చేయండి. గ్యాస్కి ఇలా పక్కకి ఎక్కువ మంట వచ్చేసింది అనుకోండి, మంట వచ్చినప్పుడు గ్యాస్ అంతా పక్కకి వెళ్ళిపోకుండా గ్యాస్ అంతా వేస్ట్ అయిపోయి మనకి ఎంత అవసరమో అంతే గ్యాస్ అనేది పెట్టుకోవడానికి కూడా ట్రై చేయండి. మనం ఎక్కువగా మరిగించిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోవడం, అట్లా మంట పెట్టుకోవడం అలా చేయడానికి చాలా వరకు తగ్గించేసుకోండి. ఎంత గ్యాస్ అవసరమో అంతవరకు పెట్టుకొని అంతవరకు వంట చేసుకొని స్టవ్ అనేది ఆపేదానికి కూడా ట్రై చేయండి. ఎక్కువగా మనకి ఫ్యాన్ గాలి లేదంటే కిటికీ పక్కన కొంచెం గాలి వస్తుంటాయి కదా, వంట చేసేటప్పుడు కొంచెం వంట చేసుకున్న అంతసేపు ఆ కిటికీలు అవి మూసేసుకుంటే వంట తొందరగా అంటే గాలి తగలకుండా ఉంటే గాలి తగులుతుంటే వంట అనేది గ్యాస్ అనేది ఆరుతూ కొట్టుకుంటూ అట్లా ఉంటాయి కదా, అలా కాకుండా గ్యాసు మనం కిటికీలు మూసేసేసుకొని వంట చేసేసుకున్నాక వంట అయిపోయాక కిటికీలు అన్నీ తీసేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. ఇలా చేసుకోవాల్సి ఇలా చేసుకుంటే కూడా మనకి గ్యాస్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుందండి. తర్వాత వచ్చేసి నేను టీలు కానీ మనం టీలు పాలు ఎక్కువ కాసి మళ్ళీ కాసి పెడుతుంటాం కదండి, అలా చేసుకోబాకండి. ఒకే తడవ కాసేసి పక్కన పెట్టేసుకొని లేదంటే ఎంత కావాలో అంతే వేడి చేసేసుకొని మళ్ళీ వేడి చేసుకోవడానికి గ్యాస్ కూడా వృధా చేసుకోకుండా మనకి ఎంత అవసరమో అంతే చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. చిన్న టిప్స్ మనం ఎలా గ్యాస్ సేవ్ చేసుకోవచ్చు అనేది చిన్న టిప్స్ అనేది మీకు ఇచ్చాననే అనుకుంటున్నానండి. ఒక చిన్న వీడియోనండి. చాలామందికి ఇది అందరికీ ప్రతి ఒక్కరికి ఇంట్లో ఆడవాళ్ళకి ఉపయోగపడే గ్యాస్ని ఎంత వేస్ట్ చేస్తుంటామో కదా, వంటింట్లో మనం పెట్టేసేసి పక్కకి వెళ్ళిపోవడం గ్యాస్ స్టవ్ దానికంటూ అవి పొంగిపోయి ఇట్లా అంతా పడిపోవడం, గ్యాస్ ఆగిపోవడం గాలికి, అలా కాకుండా మనం ఎంత అవసరమో అంతవరకే గ్యాస్ అనేది రిగ్రెట్ చేసుకుంటే ఇలాంటి మనం గ్యాస్ అనేది సిలిండర్ కనీసం ఒక సిలిండర్ని మనం కనీసం ఒక 3 నెలలైనా వాడుకోవడానికి కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. నెలకి ఒక సిలిండర్ కాకుండా ఒక 3 నెలలకు ఒక సిలిండర్ వాడుకునే దానికి కూడా చాలా వరకు ఇలా చేసుకుంటా ఉంటే ఒక మంచి టిప్స్ మీకు చెప్పానని అనుకుంటుందండి. ప్రతి ఒక్కరూ నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికీ చిన్న కంటెంట్ అని చెప్తున్నానండి. ఫాలో అయ్యే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యే టిప్స్ అనేనే చెప్తున్నాను. వంటింట్లో ఆడవాళ్ళకి చాలా వరకు యూజ్ఫుల్ టిప్స్. చాలామంది వేస్ట్ చేస్తుంటారు కదండి, గ్యాస్ అనేది పెట్టేసి మనం మర్చిపోవడం, ఫోన్లు అలా చేయకుండా మనం వంట ఎంత చేసుకుని పక్కకి వెళ్ళిపోతే గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతాయని మీకు చిన్న టిప్స్ అనేది చాలా ఇచ్చాననే అనుకుంటున్నానండి. నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు ఎవరైనా నా కంటెంట్ నచ్చితే మీకు ఇంకా మరిన్ని మంచి కంటెంట్ కావాలనే వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇంకా మంచి మీకు గార్డెనింగ్ కానివ్వండి, కుకింగ్ కానీ అన్నీ రెగ్యులర్గా నా వీడియోస్లో ఫాలో అవుతూనే ఉంటారు. ఆల్రెడీ నేను వీడియోస్ పెడతానే ఉన్నానండి. మీకు గార్డెనింగ్ కానివ్వండి, నేచురల్గా ఆర్గానిక్గా ఎలా పండించుకునే టెర్రస్ గార్డెనింగ్ కానివ్వండి, అవి కూడా నా వీడియోల్లో ఆల్రెడీ పాత వీడియోలు కూడా ఉన్నాయి. వంటింటి చిట్కాలు, వంటింట్లో ఎలా సేవ్ చేసుకోవాలి, డబ్బులు ఎలా ఆదా చేసుకోవాలనేది కూడా ఇవాళ వచ్చేసి మన గ్యాస్ వంటింట్లో గ్యాస్ ఎలా సేవ్ చేసుకోవాలనేది ఇవాళ మన వీడియోనండి. ఇలా
అంటే ఎక్కువగా ఎలా చేసుకోవాలి, తక్కువ టైంలో ఇప్పుడు ఎంప్లాయన్స్ ఉదయాన్నే వెళ్ళిపోతుంటారు, మనం అడావిడి లేకుండా ఎలా అనేది కూడా చాలా వరకు నా వీడియోస్లో కూడా చెప్తున్నానండి. వంట తొందరగా ఎలా చేసుకోవాలి, మసాలాలు ఎలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా పెట్టున్నానండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి మనం యూజ్ఫుల్ టిప్స్ కూడా చాలా వరకు చెప్తానే ఉంటానండి. మీకు ఇంకా వంటింటి చిట్కాలు కానివ్వండి, లేదంటే గార్డెనింగ్ కానీ, కుకింగ్ కానీ ఆల్రెడీ రెగ్యులర్గా ఒక్కొక్కటి రెగ్యులర్గానే వస్తున్నాయండి మన వీడియోస్లో. సింపుల్గా చేసుకునే పిల్లలకి స్నాక్స్ కానివ్వండి, అలాంటివి కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి. కంపల్సరీగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానని అనుకుంటున్నానండి.